ఒక మహిళ ఆవేదన ఏంటో ఈ లోకమే అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. యుద్ధం పేరుతో ఆడవారి జీవితాలపై దాడులు జరగడమేంటో అర్థం కావడం లేదు. మానవత్వం మంటల్లో మాడి మసైపోతున్న రోజులివి. గాజాగడ్డపై ఇజ్రాయెల్ మహిళలను హమాస్ మిలిటెంట్లు ఎలా హింసించారో తెలిస్తే భయం పుట్టక మానదు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిలో కొందరు మహిళలు జీవించి ఉన్నారేమో కానీ వారి మనసు మాత్రం ముక్కలైపోయింది. మృత్యువు కనపడిన ప్రతి మూలలోనూ వారి మనసే తిరుగుతోంది. ఇక ఇంతటి లైంగిక దాడుల మధ్యలో శ్వాస తీసుకుంటూ మహిళలు ఎలా బతికారు? ప్రతి క్షణం బాధతో ఊపిరాడిన ఈ అమ్మాయిల్ని కాపాడాల్సిందెవరు? మూగబోయిన వాళ్ల గొంతును వినాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఒక్కొక్కటిగా మన గుండెల్లో మారుమోగుతున్నాయి. ఊహించుకోండి, ఈ కష్టాల గుండె దడలో జీవించిన ఎంతో మంది ఆడపిల్లల కథలను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఆ రోజు అక్టోబర్ 7, 2023 నాడు ఇజ్రాయెల్ పాలస్తీనా సరిహద్దుల్లో ఆకాశం తెల్లగా లేదు, పొగలతో నిండిపోయింది. హమాస్ మిలిటెంట్లు అకస్మాత్తుగా దూసుకొచ్చారు. ఇజ్రాయెల్ గ్రామాల్లోకి చొరబడి ఎవరిని పడితే వారిని ఎత్తుకుపోయారు. ఆడవాళ్లను, పసిపిల్లల్ని, వృద్ధుల్ని ఇలా ఎవరిని వదల్లేదు. వాళ్లను గాజాకు పట్టుకుపోయారు. కొందరిని చిత్రహింసలు పెట్టారు, కొందరిని లైంగికంగా బాధించారు. ఇజ్రాయెల్ అధికారిక నివేదికల ప్రకారం ఈ హోస్టేజీలపై జరిగిన దాడులు మానవత్వానికి మచ్చలుగా మిగిలిపోనున్నాయి. ఇజ్రాయెల్పై యుద్ధం పేరుతో అమాయక మహిళలను బంధించిన హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా వారందరినీ విడతల వారీగా వదులుతోంది. అలా బందీల చెర నుంచి బయటకు వచ్చిన మహిళలు వారి అనుభవాలను కథలు కథలుగా చెబుతున్నారు. అందులో ఒక మహిళ వయసు 31. రోజులాగే తన పిల్లల కోసం స్నాక్స్ తయారు చేస్తోంది. ఇంతలోనే హమాస్ మిలిటెంట్లు వచ్చారు. తల్లిని ఆమె పిల్లల ఎదుటే లాక్కెళ్లారు. మాట వినకపోయేసరికి తీవ్రంగా కొట్టారు. వెంటనే కారులోకి తోసేశారు. నెలల పాటు ఆమె ఎక్కడుందో తెలియదు. ఆమెపై అనేక సార్లు లైంగిక దాడి జరిగింది. దీంతో ఆమె గళం మౌనమైపోయింది. కానీ ఆమె కన్నీళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఇంకొక 8 ఏళ్ల పిల్లాడున్నాడు. ఒక జేబులో తల్లి పంపిన బ్రెడ్, ఇంకొక జేబులో చిన్న కర్చీఫ్తో స్కూల్కి వెళ్తున్నాడు. హమాస్ మిలిటెంట్లు అక్కడికొచ్చి అతన్ని కూడా ఎత్తుకుపోయారు. పిల్లాడిని చీకటి గదిలో పెట్టారు. తినడానికి రోజు మొత్తం మీద 2 బ్రెడ్ ముక్కలే ఇచ్చేవారు. దీంతో అతడి శరీరం బక్కచిక్కిపోయింది. 2 ఏళ్ల తర్వాత పిల్లాడు ఇంటికి తిరిగొచ్చిన మాట నిజమే, కానీ అతనిలో జీవమైతే మిగల్లేదు. ఇక ఇజ్రాయెల్ రిపోర్ట్ ప్రకారం చాలామంది మహిళలు బందీలుగా ఉన్న సమయంలో వారిపై లైంగిక దాడులు జరిగాయి. ఆ దాడులను హమాస్ మిలిటెంట్లు కొందరు సెల్ ఫోన్లలో రికార్డు చేసుకుని పైశాచిక ఆనందం పొందారు. కొందరిని హత్య చేశారు. ఈ విషయాలు విన్న ప్రతి హృదయం ఒక్కసారిగా కోపంతో ఊగిపోతుంది. కానీ బాధితుల గుండెల్లో మాత్రం అలజడి, భయం, మౌనం మాత్రమే మిగిలాయి. ఈ కథ ఒక్క ప్రాంతానిది అయితే కాదు, ఇది మానవత్వాన్ని చీల్చేసిన కథ. ఇజ్రాయెల్ బందీల కన్నీళ్లు ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిజానికి గతంలోనూ హమాస్ ఇలానే చేసింది. అప్పుడు కూడా మహిళలనైతే వేధించింది. యుద్ధం చేయాల్సిన వారిపై కూడా కాకుండా మహిళలను ఇలా వేధించడం ఏ కాలం నాటి యుద్ధనీతి? ఇక ఇప్పుడు మనం ప్రశ్నించాలి, ఈ బాధలు ఎప్పటి వరకు? యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేని మహిళలను ఇంకా ఎంతకాలం ఇలా హింసిస్తారు? ఒక అమ్మాయి జీవితాన్ని ఈ విధంగా నలిపేస్తే మానవత్వం అనే మాటకింకా అర్థముందంటారా? ఇంతకీ వీరి కథలు ఎవరు వినాలి? వీరి కన్నీళ్లను ఎవరు తుడవాలి?